గ్యారంటీలు హామీల అమలుతో పాటు వ్యవసాయం సంక్షేమ రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యం దక్కనుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేయనుంది. రుణమాఫీ భారం తీరడంతో ఇతర పథకాలు కార్యక్రమాలకు నిధులను సర్దుబాటు చేయనున్నారు. మూలధన వ్యయంపై కూడా నిధులు ఖర్చు చేసేలా కార్యాచరణ అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 2023 డిసెంబర్లో పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2024 ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2024 జూలై 25న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం 4 నెలలు గడిచిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి మొదటి బడ్జెట్ ఇదే అవుతుంది. బడ్జెట్ కసరత్తు ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాస్తవిక బడ్జెట్ రూపొందించాలని, ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని తయారు చేయాలని ఆదేశించారు. మంత్రులు అధికారులతో సమావేశమై ఆయా ప్రతిపాదనల్ని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పద్దులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. వాటన్నింటి ఆధారంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ను ఖరారు చేసే పనిలో పడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం మరోమారు సమీక్షించి పద్దులకు ఆమోదం తెలపనున్నారు. సహజంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల అమలు కోసం బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయహస్తం, ఉచిత బస్సు, 500 రూపాయలకు సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గత బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ పథకం అమల్లోకి రాలేదు. ఈ ఏడాది అందుకు అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లో పొందుపర్చనున్నారు. మహిళా శక్తి పథకం, 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం నిధులు కేటాయించనున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ది, మెట్రో రైల్ విస్తరణ పనులు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్లో నిధులు పొందుపర్చనున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథావిధిగా భారీ కేటాయింపులు ఉండనున్నాయి. రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలుగుతుందని, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయొచ్చని ప్రభుత్వం అంటోంది. ఈ ఏడాది సంక్షేమ రంగంపై ఎక్కువగా దృష్టి సారించారని సర్కార్ భావిస్తోంది. అందుకనుగుణంగా నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరినందున వేతనాల భారం కూడా పెరగనుంది. ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలకు సంబంధించి నిధుల కేటాయింపు తప్పనిసరి. వీటన్నింటితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచితేనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన కార్యాచరణ అమలు చేసే యోచనలో ఉంది.